నిహి మిన్ను సండే స్కూల్లో రిట్రీట్కి వెళ్ళటానికి బయలుదేరుతారు. మిన్ను పదాజ్ఞలు చదువుతూ ఉంటాడు సండే స్కూల్లో చెప్పడానికి. నిహి రెడీ అయ్యి వస్తుంది. మిన్ను మిన్ను రా మిన్ను, వెళ్దాం, ఇంకా టైం అయింది. వస్తున్నా అక్క. ఇద్దరు దారిలో వెళ్తూ ఉంటారు. అక్క, నాకు ఒక డౌటు. ఏంటి మిన్ను, అడుగు. మరి ఇందాక పదాజ్ఞలు చదివానక్క, అందులో యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని ఉంది. అంటే ఏంటక్క? అదా, ముందు మనకి టైం అయింది కదా, సండే స్కూల్ నుండి వచ్చేటప్పుడు చెప్తా, సరేనా? సరే అక్క. సండే స్కూల్కి వెళ్తారు. అంతా బాగా జరుగుతుంది. సండే స్కూల్ రిట్రీట్ అయిపోతుంది. అందరూ బయటికి వస్తూ ఉంటారు. అందులో చింటూ, ఆకాష్, నిహి వాళ్ళని గుద్దుకుంటూ హడావుడిగా వెళ్తూ ఉంటారు. రేయ్ చింటూ, ఏంట్రా అంత ఫాస్ట్గా వెళ్తున్నారు? కాస్త చూసుకుంటూ వెళ్ళండి. నిహి, ఏం లేదు నిహి, పని మీద వెళ్తున్నాంలే, టైం అయింది, వెళ్తున్నాం. ఆకాష్ టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు. దేవుడా దేవుడా, సినిమాకి టైం అయిపోయింది, అయ్యోయ్యో, టికెట్స్ అయిపోయి ఉంటే ఏమో అందవేమో, ఏసయ్యా ఏసయ్యా, సినిమా టికెట్స్ అందాలేసయ్యా, మేము సినిమా చూడాలేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా, హెల్ప్ చేయేసయ్యా, హెల్ప్ చేయేసయ్యా. ఆకాష్ అలా అనుకుంటూ ఉండటం నిహి, మిన్ను ఇద్దరు వింటారు. ఇద్దరు షాక్ అవుతారు. నిహి, రేయ్ ఆకాష్, ఏంట్రా నువ్వు అంటుంది? ఏం ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ? బుద్ధుందా అసలు? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా, ఏం లేదు నిహి, ఏం లేదు. రేయ్ చింటూ, రారా, తొందరగా వెళ్దాం అని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. నిహి, మిన్ను ఇంటికి వెళ్తూ ఉంటారు. నిహి, మిన్ను చూసావా ఆకాష్ ఏం మాట్లాడుతున్నాడో, ఏమని ప్రార్థన చేస్తున్నాడో విన్నావు కదా? విన్నానక్క, సినిమాకి వెళ్తా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, సినిమా టికెట్స్ దొరకాలని. అయ్యో, తప్పు కదా. అవును మిన్ను, నువ్వు ఇందాక యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని నన్ను అడిగావు కదా? అవునక్క. ఇప్పుడు అర్థమైందా నీకు? యేసయ్య నామాన్ని ఎక్కడ పడితే అక్కడ, దేనికి పడితే దానికి, ఎలా పడితే అలా మనం ఉపయోగించకూడదు. ఆయన నామాన్ని ఆరాధించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, పూజించాలి. అవునక్క. చాలా? ఇంకా ఏమైనా చెప్పాలా? అర్థమైంది కదా? అర్థమైందక్క. చూసారుగా పిల్లలు, చింటూ, ఆకాష్ లాగే ఈ రోజుల్లో కూడా మనలో ఎంతోమంది ఇలానే చేస్తూ ఉంటారు. దేవుని నామాన్ని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు, ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదు. యేసయ్య నామం పరిశుద్ధమైనది, పూజింపదగినదని కీర్తనలు 111:9 స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. ఆయన నామము బలమైన దుర్గమని సామెతలు 18:20 కూడా రాయబడి ఉంది. మన దేవుడు గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుని నామాన్ని మనం భయంతో, భక్తితో ఆయన్ని ఆరాధించాలి, పూజించాలి, ఘనపరచాలి. అట్టి కృప మనందరికీ తోడై ఉండునుగాక. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.